అయితే ఇలాంటి కేసెస్ ని పరిశీలించిన సుప్రీం కోర్ట్ యూజీసీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అండ్ ఆర్డర్ అయితే ఇచ్చింది. క్యాంపస్ లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని తగ్గించడానికి ఒక స్ట్రాంగ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అయితే తీసుకురావాలని చెప్పేసి యూజీసీకి అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ అయితే ఇచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారమే ఈ రూల్ నైతే తీసుకొచ్చినామని చెప్పేసి యూజీసీ వాళ్ళు అయితే అంటున్నారు. ఇక్కడ యూజీసీ వాళ్ళు ఒక డాటానైతే అయితే రిలీజ్ చేశారు. యూజీసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అండ్ డాటా ప్రకారం 2019 నుంచి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కేసెస్ 118% అయితే పెరిగాయని చెప్పేసి యూజీసీ వాళ్ళు అయితే చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు 704 యూనివర్సిటీస్ లో 1553 కాలేజెస్ లో 1160 క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కేసెస్ అయితే రిజిస్టర్ అయినాయంట. ఇందులో కొన్ని సాల్వ్ అయినాయి అండ్ మరికొన్ని సాల్వ్ అయితే కాలేవు. అయితే యూజీసీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2025 జనవరిలో అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 2025 లో అయితే ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. అండ్ 13th జనవరి 2026 వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో ఈ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఇక్కడ వరకు అంతా ఓకే అండ్ క్లియర్ గా ఉంది. మిగిలింది నెక్స్ట్ పార్ట్ లో చెప్తా.